ఆల్ రైట్ మిత్రులారా, అద్భుతమైనటువంటి కర్మ విపాక ప్రక్రియ చేసుకున్నాము. అయితే ఇవాళ మనం ఒక చిన్న విషయం గురించి మనం ఇవాళ జ్ఞానాన్ని సంపాదించుకుందాం మిత్రులారా. అదేంటంటే ఈ మధ్య కాలంలో చాలామంది ఆహ్, నాకు ఫోన్ చేసి, మాస్టర్ మా వాడున్నాడు, వానికి ఉద్యోగం లేదు, ఉద్యోగం పోయింది. ఓకే. లేకపోతే అట్లనే మాస్టర్ నా ఉద్యోగం పోయింది, ఏం చేయాలి, ఎలా చేయాలి అన్నది ఎక్కువగా వస్తుంది. ఎందుకంటే ఇవాళ రేపట్లో ప్రస్తుతం అలా ఉంది. బయట సిచ్యువేషన్ ఎక్కడ కదిలించినా కానీ ఉద్యోగాలు పోవటం అన్నది జరుగుతూ ఉంది మాస్టర్స్. అయితే ముఖ్యంగా ఎవరైతే ఈ మార్గంలో ఉన్న వాళ్లకు అటువంటిది జరిగింది అనుకోండి, దాన్ని మనము ఒక ఆహ్, ఒక మైండ్ సెట్‌లో ఉండాలి మనం. మనకు అటువంటి ఉద్యోగం మళ్ళా మనకు ఉద్యోగం రావాలి అంటే కొంత మైండ్ సెట్ కావాలి. ఇది అగైన్ మిత్రులారా, నాకున్నటువంటి క్లయింట్స్‌లతో చేయించినటువంటి ప్రక్రియ ద్వారా, వాళ్లకు వచ్చినటువంటి ఫలితాల ద్వారా నేను ఈ జ్ఞానాన్ని మీకు నేను పంచుకుంటున్నాను. ఇది ఏదో థియరీయో అట్లాంటిది ఏది కాదిది. ప్రాక్టికల్‌గా ఇంప్లిమెంట్ చేయించి వాళ్లకు ఉద్యోగం సాధించిన తర్వాత నేను ఆ జ్ఞానాన్ని పంచితే బావుంటుంది అన్నటువంటి ఒక ఆలోచనతో నేను మీతోటి ఈరోజు పంచుకుంటున్నాను. అయితే ఈ ఈ మార్గంలో లేనోళ్ళ సిట్యుయేషన్ ఈస్ డిఫరెంట్. ఓకే. వాళ్ళ గురించి మనము మాట్లాడటం లేదు. ఈ మార్గంలో ఉన్న వాళ్ళకి, లేదా ఈ మార్గాన్ని పరిచయం అయినటువంటి వాళ్లకు ఇటువంటి సమస్య ఉందనుకోండి, తప్పకుండా అది జ్ఞానం నుంచి మాత్రమే మనము తీయగలుగుతాం. ఎవరికైనా గాని ఒకటి గుర్తుపెట్టుకోండి మిత్రులారా. ఈ మార్గము వాళ్ళ చెవిన పడినా, వాళ్ళు ఈ మార్గంలో ఉన్నా, వాళ్ళ యొక్క మైండ్ సెట్ వేరేగుండాలి. ఈ భౌతిక ప్రపంచంలో ఉన్నటువంటి మైండ్ సెట్టు ఈ ఆధ్యాత్మికలో ప్రయాణం చేస్తున్న వాళ్ళకు పనికిరాదది. గుర్తుపెట్టుకోండి. పాయింట్ నంబర్ 1. పాయింట్ నంబర్ 1 ఏంటంటే, ఈ ఆధ్యాత్మిక ప్రయాణంలో ఉన్నటువంటి వాడి యొక్క ఆలోచన సంపూర్ణంగా డిఫరెంట్ ఉండాలి. ఏంటా డిఫరెన్సు? ఆ డిఫరెన్స్ ఏంటంటే, మొట్టమొదటి డిఫరెన్స్ ఏంటంటే, నేను జీవిస్తున్నటువంటి జీవితము నా ఆత్మ ఉన్నతి కోసము. ఓకే. ఎటువంటి పరిస్థితి అయినా కానీ అది మాత్రం మరిచిపోకూడదు. ఎస్పెషల్లీ ఈ మార్గంలో ఉన్నటువంటి వాడికి. ఈ మార్గంలో ఉన్నటువంటి వానికి అది సంపూర్ణమైనటువంటి అవగాహన ఉండాలి. ఆ గట్టి పట్టు ఉండాలి దాని మీద. ఏంటది అంటే, నేను ఈ శరీరం కాదు, నేను ఒక ఆత్మస్వరూపిని. నేను నా యొక్క ఆత్మ ఉన్నతి కోసం వచ్చాను అన్నటువంటి గట్టి సత్యాన్ని మీరు పట్టుకోవాలి. ఓకే. అగైన్ ఇది ఈ మార్గంలో లేని వాళ్ళు ఈజ్ డిఫరెంట్. ఈ మార్గంలో వచ్చారు అంటేనే మీరు ఈ ప్రయాణం చేసేందుకు మీరు అర్హులు కాబట్టే ఇక్కడికి రాగలిగారు. సో, ఏ సమస్య అయినా కానీ మీకు మొట్టమొదటి స్టెప్ అదే. ఆ స్టెప్పుని గనుక మీరు అధిగమించలేదనుకోండి, ఇంకంతే, మీ సమస్య పరిష్కారం కాదు. అట్లని మీరు ఈ మార్గాన్ని వదిలిపెట్టి పోయారనుకోండి, ఇంకా ఘోరమైనటువంటి పరిస్థితి ఎదుర్కొంటుంది. ఎందుకు అంటే, ఈ మార్గం మీకు పరిచయమై ఈ మార్గంలో మీరున్నారు అంటేనే మీ యొక్క ఆత్మ ప్రణాళికలో ఆ స్టేజ్‌లో ఉన్నారన్నట్టు. అంటే మీ ఆత్మ ఆ స్టేజ్‌లో ఉంది. ఏ స్టేజ్‌లో ఉంది? ధ్యాన, జ్ఞాన మార్గంలో ప్రయాణించే అటువంటి అర్హత మీరు సంపాదించుకొని ఉన్నారు మీ ఆత్మ లెవెల్‌లో. కాబట్టి మీరు దీని నుంచి బయటికి పోవటం మీ సొల్యూషన్ కాదు. దీని నుంచి మీరు బయటికి పోయారనుకోండి, అప్పుడేమవుతుంది? మీ యొక్క ఆత్మ, మీ యొక్క దేహం 2 వేరువేరుగా పనిచేస్తుంటాయి. ఆత్మ లక్ష్యం ఒకటి, దేహం యొక్క లక్ష్యం ఒకటి. ఆత్మ లక్ష్యము, దేహ లక్ష్యము ఎప్పుడైతే సరిగ్గా ఉండదనుకోండి, వేరువేరుగున్నాయనుకోండి, అక్కడ చాలా దాన్నేమంటారు? క్లిష్టమైనటువంటి పరిస్థితులను ఎదుర్కొంటుంటారు మీరు. చాలా క్లిష్టమైనటువంటి పరిస్థితులు.
ఎందుకంటే స్వయంగా నేను అవన్నీ చూశాను కాబట్టి మీకు నేను చెప్తున్నాను. స్వయం చూస్తే స్వయంగా అనుభవించాను కూడా. ఓకే. ఎప్పుడైతే మన ఈ మార్గంలో ఉండి మన యొక్క ఆత్మ యొక్క లక్ష్యము ప్లస్ మన యొక్క దేహము యొక్క లక్ష్యం వేరున్నాయి అనుకోండి, చాలా 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 క్లిష్టమైనటువంటి పరిస్థితులను మనం ఎదుర్కొంటుంటాం. కాబట్టి ఎటువంటి సమస్య వచ్చినా ఈ మార్గంలో ఉన్నందుకు మనం మొట్టమొదటిగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే, మనము ఈ దేహం కాదు, మనం ఒక ఆత్మస్వరూపము, మనం ఒక ఆత్మ ఉన్నతి కోసం వచ్చినటువంటి జీవితము. ఓకే. నెంబర్ వన్. నెంబర్ టూ, సో మన యొక్క ఆత్మకు ఆత్మ యొక్క లక్ష్యం ఏముంటుంది? జ్ఞానమే. ఇంకా అంతకంటే ఏం లేదు మా మిత్రులారా. ఆత్మకు లక్ష్యం ఏం లేదు. ఆత్మకు జ్ఞానమే. సో అడుగడుగున అది మన యొక్క జ్ఞానాన్ని పెంపొందించమని అడుగుతుంటుంది. ఆ జ్ఞానాన్ని పరీక్షలను ఎదుర్కోమని అడుగుతుంటుంది. ఎప్పుడు అదే పని చేస్తూ ఉంటుంది మన ఆత్మ ఎప్పుడు కూడా. ఓకే. నిరంతరం మనం ఎంత ఎరుక స్థితిలో ఉన్నాం అంటే, దేహం ఎంత ఎరుక స్థితిలో ఉంది, ఎంత ఇదిగా అది ఆ, మ్, ఆ, ఆచరణలో పెడుతుంది అన్నటువంటిది ఎక్కువగా మనకు మన మన జీవితంలో జరుగుతూ ఉంటుంది. అయితే ఇక్కడ ఉద్యోగం. ఓకే. మనకు ఉద్యోగం ఎందుకు పోయింది అని గినుక మీరు ఆలోచించినట్టయితే, ఒక్కసారి మీరు ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఆత్మ పరిశీలనలో ఏంటి? ఏం కనపడుతుంది అంటే, మనలో ఎక్కడో కొన్ని సరికాని గుణాలు ఉన్నాయి. ఓకే. అది అది ఒక కోణం. మీరు అప్పటికప్పుడు ఆత్మ పరిశీలన చేసుకుంటే మీకు తెలిసిపోతుంది. ఏంటంటే ఒక్కొక్కసారి ఏముంటుందంటే, మనకు ఉద్యోగంలో ఉన్నప్పుడు కొంత మనము అహంకారంతో ఉంటాం. ఓకే. అహంకారంతో ఉంటాం. సో, ఉన్నప్పుడు ఏమవుతుంది? మనము ఆత్మ జ్ఞానం వైపు ప్రయాణం చేస్తున్నటువంటి వాళ్ళం. సో, అహంకారం అన్నది అసలు హ్మ్, అది విరుద్ధం. రైట్? మన యొక్క మార్గానికి అదో పెద్ద అడ్డంకి అన్నట్టది అహంకారం అన్నది. సో, కాబట్టి దాన్ని దాన్ని ఆహ్, తేవాలి అంటే ఏం చేస్తది? మనల్ని గ్రౌండ్‌కి తెచ్చేస్తది మిత్రులారా. ఓకే. సో, అందులో ముఖ్యమైనటువంటి భాగం ఏంటంటే, ఎప్పుడైతే మనం ఫైనాన్షియల్‌గా ఉన్నామో, అప్పుడు మనకు అహంకారం ఉంటుందో, అప్పుడు ఏం చేస్తదది? ఆ ఫైనాన్షియల్ ఇన్‌స్టెబిలిటీని ఇస్తదన్నట్టు. అందుకనే మనకు ఈ ఉద్యోగాలలో ప్రాబ్లమ్సు, ఉద్యోగాల్లో ఊడిపోవటము, ఇవన్నీ ఎందుకు జరుగుతాయి అంటే, అహంకారం. అంటే నాకేంటి ఉద్యోగం ఉన్నది, సంపాదించుకుంటున్నాను, నేను నా కాళ్ళ మీద నేను నిలబడ్డాను, ఎవడు ఏదైతే ఏంటి అన్నటువంటి ఒక దురుసు ప్రవర్తన, అహంకారం మనలో ఉంటది. అది ఫస్ట్ అందరిలో అది చెక్ చేస్తే అదే తేలుతది. 99% ఆఫ్ ద టైమ్ అదే చూశాను నేనైతే నా కేసెస్‌లో. ఓకే. ఇంకొక కోణం ఏముంటుంది అంటే, ఒక్కొక్కసారేమో మనము ఈ ధ్యానంలో ఉన్నప్పుడు ఉద్యోగం పోవచ్చు. రెండోది ఏంటి అంటే, మనకు ఉద్యోగం పోయినాక ధ్యాన మార్గంలోకొస్తాం. అటువంటి కేసెస్ కూడా ఉంటాయి. రైట్? బట్ ఈ 2 కేసెస్‌లో కూడా చూడాల్సింది ఏంటంటే, ఆత్మజ్ఞానం వైపే. సో, కాబట్టి ఇమ్మీడియేట్‌లీ మనం ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఏం గుణాలు నాకు లోపించాయి? రైట్? తప్పకుండా మీకు తెలిసిపోతుంది. అది ఒక కోణం. రెండో కోణం ఏంటి అంటే, మనము ఒకానొక జన్మలో చేసినటువంటి కర్మ. రైట్? ఒకానొక జన్మలో చేసినటువంటి కర్మ మూలంగా అంటే గుణాలు పరిశీలించుకున్నారు. అన్నీ బానే ఉన్నాయి. అరే! నేను అందరితోటి బానే ఉన్నాను. అంతా బానే ఉంది. అన్నీ బానే ఉన్నాయి గదా! కానీ ఎందుకు పోయింది అంటే, అప్పుడు రెండో కోణం. ఆ కోణం ఏంటి అంటే కర్మ. మరి జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం అన్నారు గదా! నాకెందుకయింది ఇది అని అనుకోవచ్చు మీరు. ఎందుకు అయింది అంటే, మీరు జ్ఞానంలో ఉన్నారు. ప్రేమతత్వం, శివతత్వం, క్షమాతత్వం, ఉపేక్ష, కృతజ్ఞ, శరణాగతి, అహింస, పరమో ధర్మం అన్నీ బానే ఉన్నాయి. మీరు ధ్యానంలో ఉన్నారు. జ్ఞానంలో ఉన్నారు అంటే ట్రాన్స్‌ఫర్మేషన్ గూడా బాగుంది. అంటే పరివర్తన గూడా బానే ఉంది. కాకపోతే మొట్టమొదటిది ఉంది చూసారా? ప్రాయశ్చిత్తం. ఆ ప్రాయశ్చిత్త కోణం అన్నది మిస్ అయింది. సో, అది మీకు మీరిప్పుడు దాని మీద వర్క్ చేయాలి. ఓకే. అచ్చా! మిగతా గుణాలన్నీ బాగున్నాయి కదా! నేను అడ్జస్ట్ చేసుకోవాల్సిందేంటంటే,
నేను ఒకానొక జన్మలో చేసినటువంటి కర్మకు కొంతమందికి ఉద్యోగాలు పోయినాయి. ఆ ఉద్యోగం పోవడం మూలంగా ఎంతోమంది ఆర్థికమైనటువంటి పరిస్థితులను ఎదుర్కొన్నారు. నాకు అట్లీస్ట్ అటువంటి స్థితి నాకు ఇవ్వలేదు. ఓకే. సో, నన్ను క్షమించండి అని పశ్చాత్తాపం కోణంలో మీరు బాగా వర్కౌట్ చేశారనుకోండి. ఓకే. మీకు కొన్ని పరీక్షలు జరుగుతాయి. ఏంటా పరీక్షలు అంటే, ఎవరో మీ దగ్గరకొస్తారు. ఉద్యోగం వాళ్ళు గూడా ఉద్యోగ ప్రయత్నంలోనే ఉంటారు. రైట్? అటువంటి వాళ్ళొస్తారు. వచ్చినప్పుడు వాళ్ళకి మీరు హెల్ప్ చేయండి. మీరు ఏ విధంగా ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నారో అవన్నీ ఇయ్యండి. మీరు ఏదో వెబ్‌సైటో లేకపోతే రిక్రూటర్స్‌ని కాంటాక్ట్ చేయటమో, వెబ్‌సైటో అవో ఇవో ఏదో మీరు జేసిండ్రు గదా! నిర్భయంగా, ఓకే. ఎటువంటి దురాలోచన లేకుండగా వాళ్ళకు అవన్నీ ఇచ్చేయండి. ఇగో ఈ విధంగా నా ఉద్యోగ ప్రయత్నం నేను జేస్తున్నాను. నువ్వు గూడా నీకు కూడా వీలవుతుందేమో ఒకసారి చేసుకో అని ఇచ్చేసేయండి. సరిపోతుంది. ఓకే. ఇకపోతే ఎక్కడైతే ఈ అహంకార ధోరణితో పోయినటువంటి ఉద్యోగాలుంటాయో, వాళ్ళ మైండ్ సెట్ మాత్రం ఎలా ఉండాలి అంటే, టు ద గ్రౌండ్ ఉండాలి. అంటే నేనొక ఆత్మస్వరూపిని. నాకు ఈ నాకు ఈ దేహం ఉంది. ఈ దేహం ద్వారా నేను జ్ఞానాన్ని ఆచరణలో పెట్టాలి. ఈ దేహం నిలబడాలంటే నాకేం గావాలి? ఫుడ్డు, క్లోతు, షెల్టర్. రైట్? సో, నాకు ఫుడ్డు, క్లోతు, షెల్టర్‌ని నేను సంపాదించుకునే అటువంటి ఏ పనైనా గాని నేను చేయటానికి సిద్ధంగా ఉన్నాను. ఆ మైండ్ సెట్‌కి రావాలి. ఏముంటుంది జనరల్‌గా అంటే, నేను ఒక మేనేజర్‌గా పనిచేస్తున్నాను. మేనేజర్‌గా నాకు ఉద్యోగం పోయింది కాబట్టి, నాకు మళ్ళా మేనేజరే రావాలి అని కూర్చుంటారు. భగవంతుడి ముందు కూర్చొని, నాకు మేనేజరే కావాలి, గదే ప్రోగ్రామ్ కావాలి, అంతే సాలరీ కావాలి, అంతే ఇది కావాలి, అది కావాలని అడుగుతా ఉంటారు. నీకు పోయింది ఉద్యోగం పోయిందే నీ అహాన్ని కిందికి తేవటానికి. మళ్ళా నీకు ఆ మేనేజర్ ఉద్యోగం ఎప్పుడొస్తది? నీ అహం విడనాడినప్పుడొస్తది. రైట్? నీ అహం ఉన్నంత వరకు అది రాదు. ఎందుకంటే ఏ ఏ గుణం చేత నీకు ఉద్యోగం పోయిందో, ఆ గుణాలు సరి చేసుకోవాలి. సో, కాబట్టి ఇక్కడేంటి? ఎలా సరి చేసుకుంటాము? అంటే నాకేం కావాలి? ఫుడ్డు, క్లోతు, షెల్టరు. ఫుడ్డు, క్లోత్, షెల్టర్‌కి మీరు ఏ మార్గం చూయించినా గాని నేను స్వీకరిస్తాను అని మీరు ఆ లెవెల్‌కి రావాలి. ఆ లెవెల్‌కి ఎప్పుడైతే వస్తదో అప్పుడు యూనివర్సు మిమ్మల్ని గమనిస్తది. ఓకే. యూనివర్స్ మీకు టెస్ట్ గూడా పెట్టొచ్చు. అయితే యూనివర్స్‌కి తెలుసు మాస్టర్స్ మీ క్వాలిఫికేషన్ ఏంటో తెలుసు, మీరేంటో తెలుసు, అన్నీ తెలుసు యూనివర్స్‌కి. సో, అలా తెలిసుండి మీకు సరికాని పని ఇవ్వటానికి అది ఒప్పుకోదు. ఎందుకంటే ఆ టైమ్ సెన్స్ అన్నది యూనివర్స్‌కి గూడా బాగా తెలుసు. టైమ్ సెన్స్ యూనివర్స్‌కి చాలా బాగా తెలుసు. మనకంటే బాగా తెలుసు. టైం యొక్క విలువ యూనివర్స్‌కి చాలా బాగా తెలుసు. సో, కాబట్టి అట్లని మీరు ఆ ఎక్స్‌పెక్టేషన్‌లో ఉండకూడదు నేననేది. స్వచ్ఛందంగానే. ఓకే. లెట్స్ సే మీరు ఒక మంచి పొజిషన్‌లో నుంచి ఆహ్, కొద్దిగా అహం అన్నటువంటి ఒక గుణం మీలో ఉంది. రైట్? ఉద్యోగం పోగొట్టుకున్నారు. మొట్టమొదటగా మీరు చూడాల్సిందేంటంటే, ఓకే. ఎవరిని నిందించొద్దు ఇందులో. రైట్? మన ఉద్యోగానికి ఎవరిని నిందించొద్దు నంబర్ 1. ఉద్యోగం నాకెందుకు పోయింది అంటే నేను జ్ఞానంలో ఉండాలి కాబట్టి. నంబర్ 2. నంబర్ 3 ఓకే. జ్ఞానానికి నేను ఎలా ఉండాలి? ఎలా ఉండాలి అంటే, నా ఈ శరీరము నిలబడాలి. నా ఈ శరీరం నిలబడాలంటే ఫుడ్డు, క్లోతు, షెల్టర్ కావాలి. ఓకే. ఇప్పుడు నాకవి కొన్ని 4 రోజుల పాటు గడపటానికి ఉన్నదా? తప్పకుండా ఉంటది. ఎందుకంటే ఇన్నేళ్ల నుంచి ఉద్యోగం చేసినంటే కొద్ది గొప్పో కొద్దిగా సేవింగ్స్ ఉంటాయి గదా! సో, వాటి ద్వారా మనకు ఫుడ్, క్లోత్, షెల్టర్ ఏం ప్రాబ్లమ్ ఉండదు గదా! ఓకే. సో, కాబట్టి ఫుడ్, క్లోత్, షెల్టర్ ఏమి ప్రాబ్లమ్ లేదు. నో ప్రాబ్లమ్. ఓకే. ఫు ఆ తర్వాత ఏ ఉద్యోగం చేయటానికైనా నేను సిద్ధంగున్నాను. ఏదైనా గానియండి. ఆ వాల్‌మార్ట్‌లో పనే గానియండి, పిజ్జాలో పనే గానియండి, ఊబరే గానియండి. ఏదైనా గాని నేను చేయటానికి సిద్ధంగానే ఉన్నాను. కాకపోతే ఏంటంటే నాకిప్పుడు మీ యొక్క ఆశీర్వాద ఫలంగా నాకు కొంత
ఆమ్, ధనం అన్నది ఉన్నది. కాబట్టి దాంతో నేను ఒక 4 రోజులు నేను గడపగలను. ఈ 4 రోజులు నేను ఉద్యోగ ప్రయత్నం, నా యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్కి తగ్గట్టుగా నేను ఉద్యోగ ప్రయత్నం చేస్తాను. ఒకవేళ అవి కూడా నిండుకుంటున్నటువంటి సమయంలో నేను తప్పకుండా నేను ఏ పని చేయటానికన్నా నేను సిద్ధమే అన్నటువంటి మనస్తత్వంలో ఉండాలి. ఓకే. అటువంటి మనస్తత్వం చాలా 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 ఇంపార్టెంట్ ఈ రెండో కేటగిరీలో ఉన్న వాళ్ళకి. ఏది? అహం ఉన్నటువంటి వాళ్ళకి. ఓకే. సో, ఎప్పుడైతే మీరు ఆ విధమైనటువంటి మనస్తత్వంలోకి వచ్చేస్తారో మిత్రులారా, మీకు తప్పకుండా ఆ విశ్వము మీకు మీకు మీ అర్హతకు తగ్గట్టుగా అది వాళ్ళు అరేంజ్ చేయటం అనేది జరుగుతుంది. ఓకే. ఇక్కడ ఒక కేసు ఎగ్జాంపుల్ చెప్తాను మీకు నేను. ఒక క్లయింటు ఆహ్, అప్పటికే రిలేషన్‌షిప్ ప్రాబ్లమ్‌లో ఉంది. సో, తనంతట తానే ఉంటుంది. ఇండివిడ్యువల్‌గా ఉంటుంది తను. ఒక పిల్లవాడు 10 ఏళ్ల పిల్లవాడు. తనును ఆ పిల్లవాడు ఇద్దరు ఉంటున్నారు. బావుంది. మంచి ఉద్యోగం. మంచి పెద్ద పెద్ద ఉద్యోగంలోనే ఉన్నదావిడ. పెద్ద ఉద్యోగం అంటే సీనియర్ పొజిషన్‌లోనే ఉంది ఆవిడ. జీవితం సాగుతా ఉంది. భర్తతోటి వేడుగా ఉంది. కాబట్టి తనకంటూ ఒక ఎస్టాబ్లిష్‌మెంట్ ఉంది. భర్త మీద ఆధారపడలేదు. తన ఉద్యోగం మీద ఆధారపడి ఉన్నటువంటి ఆవిడ. బ్యాక్‌గ్రౌండు బాగా ఏది మన పోలీస్ బ్యాక్‌గ్రౌండ్ నుంచి వచ్చినటువంటి అమ్మాయి. కాబట్టి స్వతహాగా కొంత ఇది ఉంటది గదా! ఆవిడ అప్పటికి ధ్యానంలోకి రాలేదు. సో, ఉద్యోగం పోయింది. ఉద్యోగం పోయిన తర్వాత ఇగ కష్టాలు మొదలవుతాయి గదా! ఎందుకంటే మరి హస్బెండ్ లేకుండగా తను జీవనాన్ని సాగిస్తా ఉంది. డెఫినెట్‌లీ పిల్లవాడు ఒకడున్నాడు. అన్నీ ఇవున్నాయి. ఇవి రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి కాబట్టి ఆటోమేటిక్‌గా కొంత షేక్ అయింది. సో, వాళ్ళు జెప్పంగా, వీళ్ళు జెప్పంగా సమ్‌హౌ ఈ మార్గంలోకి వచ్చింది. ఈ మార్గంలోకొచ్చిన తర్వాత సమ్‌హౌ నా ఫోన్ నంబర్ ఎలా దొరికిందో నాకు కాంటాక్ట్‌లోకొచ్చింది. కాంటాక్ట్‌లోకొచ్చిన తర్వాత నేను తనకు చెప్పాను. ఈ గుణాలు మీలో ఉన్నాయా అని. చెప్పింది. యెస్ మాస్టర్, నేను ఒక మాట అంటే పడను, అహంకారము. ఆ తర్వాత నేను ఆవిడ బ్యాక్‌గ్రౌండ్ అడిగితే కొన్ని బ్యాక్‌గ్రౌండ్ చెప్తే దాని ప్రకారం గూడా నేను ఊహించగలిగాను. ఓకే. ఈ గుణాలున్నాయి అని. సరే. అయితే మీకు నేను ఒకటే చెప్తాను మాస్టర్. హ్మ్. మీరు టు ద గ్రౌండ్‌కొచ్చేసేయాలి. ఓకే. మీరు ఇదే జాబ్ రావాలి, నాకు ఇంతే ఉండాలి అన్నటువంటి ధోరణిలో మీరు ఉండకండి. ఓకే. ఆహ్, మీకు స్టేటస్ ఉందా ఇక్కడ అంటే, ఆ! ఉంది. మీరు ఎక్కడంటే అక్కడ పని చేసుకోవచ్చా? వాల్మార్ట్‌లో రేపు ఉద్యోగం వస్తే చేసే స్టేటస్ ఉందా మీకు? అంటే, ఆ! ఉన్నది అన్నది. గుర్తుపెట్టుకోండి. రేపు మీకు వాల్మార్ట్‌లో వచ్చినా గాని మీరు ఇమ్మీడియేట్‌లీ వెళ్లి జాయిన్ అయిపోండి. ఓకే. క్వెషన్‌లు అడగకండి. జస్ట్ పోయి జాయిన్ కావటమే. అక్కడ లేదనుకోండి, పిజ్జా డెలివరీ చేయాలనుకోండి. కారుందా? అంటే, ఆ! ఉంది మాస్టర్. ఓకే. పిజ్జా డెలివరీ వస్తే పిజ్జా డెలివరీ చేయండి. ఓకే. పిజ్జా డెలివరీ లేదు, వాల్మార్ట్‌లో లేదంటే ఊబర్ నడపండి. ఇది నేనిచ్చినటువంటి సలహా ఆవిడకి. ఓకే. మొదట్లో అదేంటి మాస్టర్, నేను ఇంత క్వాలిఫైడ్ గదా! అది ఇది అని. అదే అమ్మా. ఓకే. ఆ అహంకారంతోటే నీకు ఈ ఉద్యోగం పోయింది. ఓకే. ఏ అహంకారం అయితే నీలో ఉందో దాంతోటి ఈ ఉద్యోగం పోయింది. కాబట్టి ఆ అహంకారం ఆ అహంకారం ఎలా పోతుంది? అంటే మనం ఈ ఈ కింది స్థాయి ఉద్యోగాలు చేయటానికి మనము రెడీగా ఉన్నట్టయితే మనం అహం పోయినట్టే లెక్క గదా! దేనికైనా సిద్ధం. ఎందుకు అంటే నేను, నా కుటుంబం జీవనం గడపాలి. రైట్? సో, కాబట్టి దానికి ఏ పనన్నా చేయటానికి నేను సిద్ధం. నాకిదే గావాలి, అదే కావాలి అని ఏమున్నది? ఎందుకంటే మనం ఆత్మ జ్ఞానం వైపు గదా మనం ప్రయాణం చేస్తుంది. ఏదైతేంది ఫుడ్, క్లోత్, షెల్టర్ కోసమే గదా! ఆ 3 గినక ఉన్నట్టయితే మనం ఆత్మ ప్రయాణం చేయొచ్చా లేదా? దానికి ఒక పెద్ద ఇంజినీర్ ఉద్యోగమే గావాలనా? ఒక డాక్టర్ ఉద్యోగమే గావాలనా? ఒక పెద్ద బిజినెస్ మ్యానే గావాలా? అవసరం లేదు. తనకర్థమైపోయింది. సో, మంచిగానే పాపం చెప్పంగానే అలానే చేసుకొని ఇట్లా మన కర్మ విపాకం చెప్పుకొని, కర్మ విపాకంలో కూర్చొని మాస్టర్స్ అందరిని పిలుచుకొని మాస్టర్స్ నాకు జ్ఞానమొచ్చింది. ఒక సరికాని గుణం ఏదైతే నాలో ఉందో అది నేను కంప్లీట్‌లీ త్యజిస్తున్నాను.
ఓకే. నేను ఇప్పుడు ఏ ఉద్యోగమైనా గానీ చేయటానికి సిద్ధంగా ఉన్నా. యాజ్ లాంగ్ యాజ్ నా ఖర్చుల నా ఖర్చుల మందం అయితే రావాలి గదా! నా హౌస్ పేమెంట్ గావాలి, నా పిల్లవాని ఇది గావాలి, మా పిల్లవాని బాధ్యత చూడాలి, నా బాధ్యత చూడాలి. దీనికి సరిపోయేటువంటిది ఏ ఉద్యోగం ఇచ్చినా కానీ నేను చేయటానికి చాలా సిద్ధంగా ఉన్నాను అంటూ గ్రౌండ్ సరెండర్ అయిపోయింది కంప్లీట్‌లీ. ఎంత చేసుకుందో ఒక నెల రోజులు చేసుకున్నట్టే ఉంది తను. సో, ఓ రోజు కాలొచ్చింది. చాలా సంతోషంగా కాలొచ్చింది. "ఏంది మాస్టర్, మాస్టర్ యూ కెనాట్ బిలీవ్ మాస్టర్. నాకు పోయినటువంటి ఉద్యోగానికంటే కూడా అద్భుతమైనటువంటి ఉద్యోగం వచ్చింది మాస్టర్." వావ్! దట్స్ గుడ్. ఎక్స్‌పెక్ట్ చేశాను నేను. ఐ ఎక్స్‌పెక్టెడ్ ఇట్ రైట్. సో, తనకు పోయిన ఉద్యోగానికంటే కూడా బెటర్ ఉద్యోగం. అయితే తనకు నేను ఈ ఎక్స్‌పెక్టేషన్స్ ఏవి చెప్పలేదు మాస్టర్స్. ఏది నువ్వు ఇట్లా ఉంటే నీకు ఇంతకంటే పెద్ద ఉద్యోగం వస్తది అన్నటువంటి ఎక్స్‌పెక్టేషన్ నేను ఆవిడకి చెప్పలేదు. చెప్పకూడదు అది యాక్చువల్లీ. ఎందుకంటే మీరు ఆ ఎక్స్‌పెక్టేషన్‌లో మీరు వర్క్ చేయటం మొదలు పెడుతుంటారు. విచ్ ఈస్ నాట్ ఎ రైట్ మైండ్‌సెట్. మైండ్‌సెట్ అన్‌కండిషనల్‌గా ఉండాలి. ఏం కానీ ఓకే. ఏమైతది? ఓ 4 రోజులు ఊబర్ నడుపుకుంటాం. ఏమైతది? ఫ్యామిలీని పోషించాలి గదా! అంతే. మీరు నిజానికి గూడా ఆ స్థితికి ఇంక వచ్చి మీరు 4 రోజులు ఇంకా ఊబర్ నడిపారనుకోండి, ఐదో రోజు మీకు అంతకంటే పెద్ద ఉద్యోగం వస్తది. ఎందుకు? అంటే ఆ విశ్వానికి తెలుసు. మీ యొక్క స్కిల్ ఏంటో తెలుసు. మీ యొక్క ఆహ్, దాన్నేమంటారు? ఆహ్, హ్మ్, అర్హత. మీ అర్హతలు ఏంటో దానికి తెలుసు. సో, ఈవిడకి అద్భుతమైనటువంటి ఉద్యోగం వచ్చింది. అంతకంటే పెద్ద ఉద్యోగం అట, అంతకంటే ఎక్కువ సాలరీ అట. తనకు వచ్చి మొట్టమొదటిగా మీకే చెప్తున్నా మాస్టర్ థ్యాంక్ యూ సో మచ్. యాహ్! మొదట్లో నా మైండ్ సెట్ అంతా వేరేగుండే. మీరు కంప్లీట్‌లీ మైండ్ సెట్‌ని చేంజ్ చేశారు మాస్టర్. చాలా గొప్ప విషయం. అదొకటి. రైట్. రెండోది ఇక రెండో కేస్‌లో ఏమైందంటే ఆవిడ ఆల్రెడీ ధ్యానంలో ఉంది. ఓకే. మొదటి కేసేమో అహంకారం కేసులో అదొచ్చింది మనకు. రెండో కేటగిరీలో ఆవిడ ధ్యానంలో ఉంది ఆల్రెడీ అప్పటికే. ధ్యానంలో ఉన్న ఆమె ఉద్యోగం పోయింది. రైట్. సో, తను మాస్టర్ ఇట్లా పోయింది. ఓకే. అమ్మా నీకు కర్మ విపాకం చేసుకో. కళనడుగు. కళనడిగి నువ్వు చూసుకో అని. ఓకే మాస్టర్ అదే అప్పటికే తను 7, 8 ఇంటర్వ్యూలు ఆల్రెడీ అటెండ్ చేసింది. 7, 8 ఇంటర్వ్యూలు అటెండ్ చేస్తాము. వచ్చినట్టే వస్తున్నాయి, పోతున్నాయి. వస్తున్నాయి, పోతున్నాయి. వస్తున్నాయి, పోతున్నాయి. ఏది కూడా ఫైనలైజ్ అవ్వట్లేదు. మాస్టర్ ఏంటి అంటే, "ఏమున్నదమ్మా కర్మ విపాకము నువ్వు కళనడుగు. కళనడిగి కర్మ విపాకం చేసుకో. నీకు సరిపోతుంది. ఆఫ్‌కోర్స్ టెస్ట్ అవుతది. టెస్ట్‌లో నువ్వు చేయాల్సింది నువ్వు చేయాలి" అంటే, "ఓకే మాస్టర్." ఎందుకంటే ఆవిడ ఆల్రెడీ ధ్యానంలో ఉంది కాబట్టి అలవోకగా తను కర్మ కళనడిగింది. కళనడిగితే కళ చూపిచ్చారు ఆవిడకి. కళ ఏం చూపిచ్చారు అంటే ఒక ప్రదేశంలో క్యాండిడేట్స్ అంతా ఉన్నారు. ఓకే. తెలియని ప్రదేశము, తెలిసిన తెలిసిన వాళ్ళు కాదు. అక్కడ ఉన్నటువంటి జనాలు తెలిసిన వాళ్ళు గాదు. ఆ ప్రదేశం తెలిసింది గాదు. ఏది తెలిసింది కాదు. తను చూస్తుంది. ఒక సినిమా జూసినట్టుగా చూస్తుంది. ఒక సన్నివేశాన్నక్కడ. ఆ సన్నివేశం ఏంటంటే, ఒక ప్రదేశం ఉంది. ఆ ప్రదేశంలో కొంతమందున్నారు. వాళ్ళంతా కూడా ఉద్యోగం కోసం రాత పరీక్ష రాస్తున్నారు. ఓకే. అందరూ కూడా ఉద్యోగం కోసం రాత పరీక్షలు రాస్తా ఉన్నారు. అయితే అక్కడ ఆవిడ ఎవరైతే దాన్ని పర్యవేక్షించే అటువంటి ఆవిడ ఉంటుంది గదా! హెడ్. వీళ్ళు పరీక్ష రాసి వాళ్ళ పేపర్‌లు తీసుకోవడం అవన్నీ. ఆమె ఏం చెప్పింది అంటే ఎవరైతే ఫస్ట్ రాసి నాకు ఫస్ట్ ఆన్సర్ పేపర్ ఇస్తారో ఓకే. వాళ్ళకే ఫస్ట్ కమ్ ఫస్ట్ బేసిస్ టైప్‌లో ఉద్యోగము అని చెప్పింది. అంటే మీరు త్వరితగతిన ఎగ్జామ్ కంప్లీట్ చేయాలి. ఇస్తే దాని ప్రకారంగా మేము మార్కులను చూసి ఎవరు ఫస్టు వచ్చి మనకిచ్చారో వాళ్ళ మార్కులు ఎలా ఉంది దాన్ని బట్టి ఈ జాబ్ ఇవ్వటం అన్నది జరుగుతది అని అక్కడ అనౌన్స్ చేసింది. చేస్తే సరే అని వీళ్ళందరూ ఎగ్జామ్ రాస్తున్నారు. అయితే ఒక ఆమె ఎగ్జామ్ రాస్తుంది. ఆమె ఎనుక ఇంకో ఆముంది. ఆమె ఏం చేస్తుంది ముందామె దాంట్లో చూసి కాపీ కొడుతుంది. ఆన్సర్స్ అన్నీ కాపీ కొట్టేసి ఈ ఈ ముందావిడ కంటే ఎనకావిడ ముందు వెళ్ళి ఇచ్చేసింది పేపర్. అయితే
తనకు తెలుస్తుంది ఈవిడ కాపీ కొడుతుందని, ఈమె అటు ఇటు జరుగుతూ అది ఇది చేసుకుంటుంది పాపం. ముందున్న ఆమెకి తెలుస్తుంది వెనక ఆమె కాపీ కొడుతున్న సంగతి ముందున్న ఆమెకు తెలుస్తున్నది. అది కలలో, ఇదంతా కల మాస్టర్స్. ఆవిడ టక్‌మని వెళ్ళి ఆ పేపరు ఇచ్చేసి ఆ ఉద్యోగాన్ని సంపాదించుకుంది. ఈమె బోయి అక్కడ ఏడుస్తా ఉంది. ఆవిడకి జెప్తుంది, ఈవిడ నా దాంట్లో కాపీ కొట్టింది. ఓకే. ఈవిడకైనా ఉద్యోగం అవసరం లేదు. నాకు చానా అవసరం ఈ ఉద్యోగము. నాకు ఫ్యామిలీ ఉంది. అని అన్ని కండిషన్స్ చెప్తా ఉందావిడ. ఇవంతా కలలో ఆవిడ. ఓకే. సో, అంత తెలవని వాళ్ళు. ఒక ఆవిడనేమో ఉద్యోగం కావాలంటుంది. ఇంకో ఆవిడనేమో మోసం చేసి వెళ్ళి ఉద్యోగాన్ని సంపాదించేసింది. ఈవిడ ఎంత చెప్పినా గానీ వాళ్ళు మాత్రం మేము మొదలే కండిషన్ చెప్పాము గదమ్మా! ఎవరైతే మొదలు వచ్చి ఇస్తారో పేపర్ వాళ్ళకే గదా ఉద్యోగం. కాబట్టి ఈవిడ వచ్చి ఇచ్చింది కాబట్టి ఈవిడకే ఉద్యోగం. ఆవిడని గూడా ఈవిడ బతిలాడుకున్నది. అమ్మా తల్లి చూడు నాకు చానా అవసరం అది ఇది అంటే, నాకు గూడా అవసరమే అన్నట్టుగా కొద్దిగా మొండి రకంగా తను గూడా ఉండి అయిపోయింది. అక్కడికి ఆమె అలా ఏడ్చుకుంటూ కల నుంచి బయటకొచ్చింది. ఏడ్చుకుంటే బాధలో కల నుంచి బయటకొచ్చింది. ఎంత క్లియర్‌గా చూపిచ్చారో చూడండి. అంటే ఒకానొక జన్మలో ఈమె ఆవిడ దాంట్లో కాపీ కొట్టి, మోసం చేసి ఒక ఉద్యోగాన్ని తీసుకున్నది. అందుకే ఇక్కడ గూడా చూడండి, ఆవిడకు వచ్చినట్టే వచ్చినాయి, పోతున్నాయి. వచ్చినట్టే వస్తున్నాయి, పోతున్నాయి. అంటే దగ్గరకొచ్చినటువంటి ఉద్యోగం పోతా ఉంది. కలలో గూడా అదే పని జేసింది గదా ఆమె. ఆమెకొస్తది అంత దగ్గరలో వస్తదన్నది ఆమె ఇంకో ఆమె వచ్చి దాన్ని ఆహ్, ఆ అవకాశాన్ని కొట్టేసింది. సో, కాబట్టి అంటే ఆ ఉద్యోగము వచ్చినట్టే వచ్చి పోతే ఎట్లా ఉంటుందో, ఆ యొక్క ఎక్స్‌పీరియన్స్ ఇవ్వాలి కాబట్టి, ఆ కర్మని ఈవిడ అనుభవిస్తుందన్నట్టు. ఖతం ఆమెకు రెండో రోజునో, మూడో రోజులనో వచ్చింది ఆ కల. అబ్బా! తనకు అర్థమైపోయింది. కలలనే చానా బాధపడ్డది. అబ్బా! ఎంత ఘోరమైనటువంటి పని జేసినా నేను. అరెరెరే! కానీ ఇప్పుడు అట్‌లీస్ట్ ఆవిడ హస్బెండ్‌కి అట్‌లీస్ట్ ఉద్యోగం ఉన్నది. సో, కాబట్టి ఇప్పుడు ఆవిడ అంత ప్రెషర్ లేదు. కానీ ఉద్యోగం కావాలి. ఎందుకంటే మిగతా మార్ట్‌గేజ్ అని అవని ఇవన్నీ ఉంటాయి గదా! కార్ పేమెంట్ అని, ఇల్లు పేమెంట్ అని, పిల్ల పేమెంటు ఇవన్నీ ఉంటాయి గదా! సో, 2 ఇన్‌కమ్‌లుంటే బావుంటది గదా! అన్నటువంటి ఉద్దేశ్యమే ఉంది తప్ప, ఇంకా వేరే ఏం లేదు. తను ఇమ్మీడియేట్‌లీ కర్మ విపాకంలో చాలా హృదయ లోతుల నుంచి కర్మ విపాకం చేసుకుంది. ఆరో రోజుకో, ఏడో రోజుకో ఒక వాళ్ళ వాళ్ళ ఫ్రెండ్‌కి గూడా ఉద్యోగం అయితే, అయ్యో! మా చెల్లకు కలుపుతా అని ఈమెకు గలిపింది. ఈమేం జేసింది, ఇగో ఇవన్నీ ప్రయత్నాలు జేస్తున్నా. నువ్వు గూడా జేసుకో. ఇగో ఈ రిక్రూటర్ ఇది, వెబ్‌సైట్‌లివి, ఇవి అవి ఇవి అని మొత్తం ఇచ్చేసింది. ఎందుకంటే ఆమెకి ఎరుక స్థితిలో ఉంది. ఇది నేను చేసుకున్నా గాబట్టి నాకు తప్పకుండా పరీక్షొస్తదని. అన్నట్టుగానే అదొచ్చింది. అయిపోయింది. అది అయిపోయిన 2 రోజులకు మళ్ళో ఇంటర్వ్యూ అందులో ఏదో 7, 8 వాటిల్లో చేసిన దాంట్లో నుంచే ఆమెకు జాబొచ్చేసింది. సేమ్ ఆవిడ ఏదైతే స్కిల్ ఉందో అదే స్కిల్ తోటి ఆవిడకి జాబ్ గూడా సంతోషంగా ఒచ్చేసింది. యాహ్! సో, ఆవిడ అగైన్ మళ్ళా మనకు కాల్ జేసి, మెసేజ్ పెట్టి, కాల్ జేసి, "అయిపోయింది మాస్టర్ ఉద్యోగం వచ్చింది మీరన్నట్టుగానే. టెస్టొచ్చింది. టెస్ట్ అయిపోంగానే 2 రోజులకే వచ్చేసింది మాస్టర్. కన్ఫర్మ్ అయిపోయింది జాబు. ఎందుకంటే అంతకుముందే ఇంటర్వ్యూస్ అవన్నీ జేశాను గదా! కన్ఫర్మ్ జేసేసిండ్రు వన్ ఆఫ్ దెమ్" అని జెప్పేసి చాలా ఆనందంగా చెప్పుకుంది. సో, అది మిత్రులారా. సో, ఈ 2 వాట్లల్లో మనం ఉద్యోగాన్ని సంపాదించుకోవటానికి ఈ రెండిటిని మనం చూసుకోవాలి. ఎలా ఉంది మన గుణాలని సవరించుకునేటట్టుందా? లేకపోతే కర్మని తీసుకునేటట్టుగా ఉన్నదా? రైట్? ఎక్కడైనా కానీ జ్ఞానమే ప్రధానం. రైట్? మొదటి కేస్‌లో అయినా జ్ఞానమే, రెండవ కేస్‌లో అయినటువంటి జ్ఞానమే. ఆ తర్వాత రెండవదేంటంటే మన యొక్క మనస్థితి. మనస్థితి ఎలా ఉండాలి అంటే, నేను ఒక ఆత్మస్వరూపిని. ఈ దేహానికి కావాల్సింది ఫుడ్, క్లోత్, షెల్టరు. ఓకే. నాకు కొన్ని బాధ్యతలున్నాయి. ఫుడ్, క్లోత్, షెల్టర్‌తో పాటు ఈ బాధ్యతలు తీరే అటువంటి ఏ ఉద్యోగం వచ్చినా గానీ చేసేటట్టుగా మీ మైండ్ సెట్‌ని చేంజ్ చేసేసుకోండి. అదేమన్నా గానియండి. ఓకే. హృదయ లోతు నుంచి రావాలి. అంతే గదా! అని నేను ఈ మైండ్ సెట్‌లో ఉంటే నాకు ఇంతకంటే పెద్ద వస్తది ఉద్యోగం అన్నటువంటి ఆలోచనలో ఉండకండి. ఓకే. నేను జస్ట్ మీకు అది కొంత ఇన్ఫర్మేషన్ ఇచ్చాను కానీ ఆహ్, దాన్ని ఆ విధమైనటువంటి ఎక్స్‌పెక్టేషన్‌లో మీరు చేసుకోకండి మాస్టర్. సో, ఎవరైనా కానీ ఉద్యోగం పోయినోళ్ళకి ప్లస్ మీ చుట్టూ ఉన్నటువంటి వాళ్ళకి కూడా ఎవరికైనా కానీ ఇటువంటి ఉద్యోగ సమస్యలు ఏమన్నా ఉన్నట్టయితే తప్పకుండా మీరైనా చెప్పండి లేదా నాకన్నా రెఫర్ చేయండి. మనం తప్పకుండా వాళ్ళ గురించి
ప్రయత్నం చేయొచ్చు మాస్టర్స్. సో, ఇది ఈ జ్ఞానము మరి పంచాలని నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో, అందుకని మీ అందరితోటి